ప్రైజ్ లాట్. ఈరోజు దేవాది దేవుడు మనకు అందిస్తున్న వాగ్దానం, పరలోకం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీ భూలోకంలో దేనిని బంధించుతో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. మత్తయి 16:19. మరి పేతురుతో ఈ వచనాలన్నీ చెప్తున్నాడండి. డబల్ మైండెడ్ కలిగిన ఒక వ్యక్తి దేవుని యొక్క కృపను బట్టి క్షమించమని అడిగిన తర్వాత పొందుకున్న ఆ యొక్క గ్రేస్ని బట్టి దేవుని దగ్గర నుండి తాళపు చెవులు పొందుకున్నట్టుగా దేవుడు అతన్ని తెలియపరుస్తున్నాడు. మరి విప్పగలిగే శక్తి, బంధించగలిగే శక్తి మనకుంది. ఏం విప్పాలి? ఆశీర్వాదాలను. నీ నోరు తెరవండి. నీ నోరే తాళం చెవి అండి. నీ నోరే గొప్ప ద్వారం. కాబట్టి ఆ నోటిని ఉపయోగిస్తే నువ్వు పలికినది నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి నెగిటివ్ పలకొద్దు, పాజిటివిటీని పలకండి. దేనిని బంధించాలో అది నీ నోటి ద్వారానే. అపాధి క్రియలను బంధించండి, అపాధి క్రియలను ఎదిరించండి. అప్పుడు అవన్నీ మీ ఇద్దరి నుండి తొలగిపోతాయి. జ్ఞానం లేకే నా ప్రజలు నశించిపోతున్నారు అన్న రీతిగా ఉండొద్దు, కానీ జ్ఞానవంతులుగా మీకు ఇవ్వబడిన అధికారాన్ని మీరు ఉపయోగిస్తే జయ జీవితాన్ని పొందుతారు అని సెలవిచ్చిన దేవుడు మన ద్వారా, మన బ్రతుకుల ద్వారా ఘనుడని మహిమనందును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.